హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్, ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి పరిపూర్ణ అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మస్వరూపులుగా, దైవస్వరూపులుగా అద్వైత సిద్ధిని పొంది సర్వంలోని నరకములోని కూడా స్వర్గాన్ని సృష్టించే శక్తివంతులుగా, స్వర్గములోనే స్వర్గాన్ని సృష్టించడం కాదు, నరకములో కూడా స్వర్గాన్ని సృష్టించాలి. అది నిజమైనటువంటి సాధకులు రహస్యం, అదే జ్ఞానము. దాన్నే అద్వైత సిద్ధి, సర్వధర్మ సమన్వయము, స్వధర్మ రక్షణ, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి మీ అందరికీ వర్ధిల్లుగాక అని ఆ శివుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, మన భారత భూమిలో ఈ భూమి పుట్టి సృష్టి జరిగి 200 కోట్ల సంవత్సరాలు అయిందని పంచాంగం చెప్తుంది. 200 కోట్ల సంవత్సరాల్లో అనేక మంది సిద్ధపురుషులు, దానికి 9 కోటి సిద్ధగురు మండలం అన్నారు. 9 కోటి సిద్ధగురు మండలం అట. అందులో ఆది గురువు దక్షిణామూర్తి, ఆ తర్వాత దత్తాత్రేయుల వారు, ఆ తర్వాత పంచాచార్యులు, ఆ తర్వాత శంకరాచార్యుల వారు మనకి ఈ భూమి అవతరించి ఈ మధ్యలో ఎంతోమంది మహాత్ములు, సిద్ధపురుషులు, గురువులు అవతరించారు. కానీ జగద్గురువులుగా మనకి భారత భూమి మీద 6 గొప్ప సృష్టి జరిగింది. ఎలా? ఎవరు వారు అంటే శివధర్మాన్ని ప్రతిష్ట చేయడానికి, లోక కళ్యాణంగా ఉద్ధరించడానికి, అందరిలోని శివభక్తిని పెంచడానికి పంచముఖేశుడైనటువంటి సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాల నుంచి 5 జగద్గురువులు ఈ భారత భూమి మీద అవతరించారు శివభక్తిని ప్రతిష్ట చేయడానికి. అంటే శివభక్తి అంటే జ్ఞానాన్ని, పరిశుద్ధమైన జ్ఞానాన్ని మీ అందరి హృదయాల్లో సర్వధర్మ సమన్వయంగా, అతివర్ణీక ధర్మంగా శివధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు ఆ మహాత్ములు. ఎవరో తెలుసా? వైశాఖ శుద్ధ తదియ శ్రీ జగద్గురు ఏకోరామాచార్యుల వారు ద్రాక్షారామ జ్యోతిర్లింగం నుంచి ఆవిర్భించారు. అలాగే వైశాఖ శుద్ధ పంచమి మంగళవారం నాడు శ్రీ జగద్గురు మరుళాచార్యుల వారు అవతరించారు. అవంతి ఉజ్జాయినిలో జ్యోతిర్లింగం నుంచి ఉద్భవించారు. జగద్గురు పండితారాజ్యులు శ్రీశైల జ్యోతిర్లింగం నుంచి ఆవిర్భవించారు. మరి మాఘమాసం చతుర్దశి నాడు జగద్గురు విశ్వరాజ్యులు వారు వారణాసి కాశీ శివలింగం నుంచి ఆవిర్భవించారు. శ్రీ జగద్గురు రేణుకాచార్యుల వారు కొలనపాక శివలింగం నుండి ఆవిర్భవించారు. ఇలా మన భారత భూమిలో శివతత్వాన్ని అంటే జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించడానికి ఈ భారత భూమి మీద 5 జగద్గురులు శివతత్వాన్ని ప్రబోధించడానికి శివలింగం నుంచి ఉద్భవించారు. అందులో రేణుకాచార్యుల వారు అగస్త్య మహర్షికి ఈ జ్ఞాన సంపదనంతా ఉపదేశం చేశారు. అగస్త్యుల ద్వారా భారత భూమి అంతా కూడా ఈ శివతత్వం బోధ జరిగింది. అలాగే శివతత్వ ప్రబోధంతో భారత భూమి అంతా జ్ఞానభూమిగా, శివభక్తి పరాయణులుగా ఉన్నది ఒకటే, 2 లేవు, అనేకం లేవు అనే జ్ఞానంతో భారత భూమి అంతా కూడా శివమయమైపోయింది. కాలాంతరంలో అనేక మతాలు, అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతుల్లో అనేకమైనటువంటి సిద్ధాంతాల ద్వారా భారత భూమి అజ్ఞానంలోకి మునిగిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఆ పరమేశ్వరుడే, ఆరుద్ర నక్షత్రం అంటే సాక్షాత్గా పరమేశ్వరుడే, ఆ పరమేశ్వరుడే వైశాఖ పంచమి నాడు జగద్గురు శంకరాచార్యులుగా అవతరించారు. ఆ పరమేశ్వరుడు అవతరించారు. కాలడిలో తల్లి కడుపులో పుట్టాడు ఆయన. అయితే ఈ శంకరుడు పంచాచార్యులు చెప్పినటువంటి శివశక్తి విశిష్ట అద్వైత తత్వాన్ని భారత భూమి అంతా కూడా ప్రచారం చేశారు ఆ మహానుభావుడు శంకరాచార్యుల వారే. 1200 సంవత్సరాల క్రితం భారత భూమి అంతా కూడా శివమయం చేశాడు ఆయన.
అంటే జ్ఞానమయం చేశాడు ఆయన. ఎంతోమందిని ఓడించాడు ఆయన. శివతత్వాన్ని, జ్ఞానాన్ని ప్రబోధించాడు ఆ మహానుభావుడు. ఆ పంచాచార్యులు చెప్పిందే శంకరాచార్యులు కూడా భారత భూమి మీద వెల్లడి చేశారు. వేరుగా లేదు. కాశీపట్నంలో ఆ జగన్మాత ఆ శంకర భగవానుడికి దర్శనమిచ్చి శివుడొక్కడే దైవము అంటే ఈ అజ్ఞానులు, ఈ పామర జనులు భేద బుద్ధిని తొలగించుకోకుండా అజ్ఞానంలో ఉంటున్నారు ఇంకాను. కనుక శివుడే శక్తి, శక్తే శివుడు. ఘనీభవించినటువంటి తత్వం శివుడు. జ్ఞాని, జ్ఞానం ఘనీభవించినటువంటి మంచు ఆ పరమేశ్వరుడు. ఆ మంచు కరిగి ప్రవాహంగా వచ్చినటువంటిదే నదులు, పిల్ల కాలువలు. శక్తి సముద్రము ఉదాహరణ. సముద్రుడు అన్నారు. ఈ సముద్రుడు అంతా కూడా శివుడు. ఆయనలోంచిని సూర్య భగవానుడి యొక్క వేడికి ఆవిరై ఆకాశంలోకి మేఘాల రూపంలో ఉంటూ సకాలంలో వర్షంగా మళ్ళీ వర్షిస్తుంది. మంచినీళ్ళుగా, గంగా నదిగా, కావేరీ నదిగా, గంగామాతగా, కావేరీ మాతగా, కృష్ణామాతగా, గోదావరి మాతగా చెప్పబడుతుంది. సముద్రాన్ని సముద్రుడు అన్నారు, పురుషుడు అన్నారు. జీవనదుల్ని తల్లి అన్నారు. ఈ జీవనదులకు ఆధారం సముద్రుడే. సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పు నీళ్ళే మంచినీళ్ళుగా మారి తాగడానికి ఉపయోగమైంది. మీరు తాగుతున్నారు ఈనాడు నదుల నుంచి వచ్చినటువంటి జలాల్ని, అమృతాన్ని. ఉప్పు నీళ్ళుగా ఉంటే మీరు తాగలేరు. ఆయన దయామయుడు పరమేశ్వరుడు. జ్ఞానం నిశ్చలం. తల్లి పోషిస్తుంది మనల్ని జీవనదులుగా. అంటే శక్తిమయం. పరమేశ్వరుడే శక్తిగా మారాడు. కానీ అక్కడ శక్తి వేరు, శివుడు వేరు లేదు. శివుడే శక్తిగా వచ్చాడు. ఈ మీ కంటికి కనిపిస్తున్నదంతా కూడా శక్తిమయం అని ఆ జగన్మాత ఆదిశంకరుల వారికి అనుగ్రహించింది కాశీపట్నంలో. అప్పుడే సౌందర్య లహరిని ఆయన ప్రకటన చేశాడు. ఆయన రచన చేశాడు. ఆయన శివశక్తాయుక్తో యది భవతి శక్తి ప్రభవితం నచేదేవం దేవో నకల కుశల స్వందితిమపి ఆతస్తమారాజ్యం హరిహర విరంచితభిరపి ప్రణతం స్తోతుం వా కదా అకృత పుణ్య ప్రభవితం. ఆ శివుడే శక్తి. శక్తికి వేరుగా శివుడు లేడు, శివుడికి వేరుగా శక్తి లేదు. ఇద్దరు అర్ధనారీశ్వరులు. అర్ధనారీశ్వరులు కాదు, శక్తిమయం జగత్తు, శివమయం జగత్తు అని అప్పుడు చాటాడైనా. ఈ జ్ఞానంతో ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్న వాళ్ళే ఇంద్రాది దేవతలు ప్రతినిత్యం ఆ జగన్మాతను కొలుస్తున్నారని ఆయన శ్రీచక్రాల్ని, పంచశక్తిపీఠాలని భారతదేశంలో ఆయన ప్రతిష్ఠ చేశాడు. పంచశక్తిపీఠాలు. అందులో శృంగేరి ఒకటి. శ్రీచక్ర ప్రతిష్టాపన, జ్ఞానాన్ని బోధించేటటువంటి శారదామాతని ప్రతిష్ఠ చేశారు. కంచెలో కామాక్షిని, శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశాడు ఆయన. అలాగే ఇంకా మీకు తెలియని విషయం, పూర్వకాలానికి వెళ్ళినప్పుడు కొన్ని చరిత్రలో ఉంటుంది ఆధారం. బాలా త్రిపుర సుందరి శ్రీచక్ర ప్రతిష్టాపన తిరుమల కొండపై 7 కొండలపై బాలా త్రిపురసుని ప్రతిష్ఠ చేశాడు ఆ మహానుభావుడే శంకరాచార్యుల వారు. అలా ప్రతిష్ఠ చేసి బాలా త్రిపుర సుందరి శక్తిమయం అంతా కూడా స్వర్గమయంగా, కలియుగ దైవంగా, శక్తిమయంగా ఈ భారత భూమికి అందించారు. శంకరుడే 600 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వైష్ణవాచార్యులు అవతరించి ఆ మహానుభావుడు శక్తి వేరు, శివుడు వేరు కాదు. భారత భూమిలో జ్ఞాన సంపదగా జ్యోతిర్లింగాలు ఉన్నాయి, శివుడుగాను. అలాగే శక్తిమయంగా శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే
శక్తే శివుడు, శివుడే శక్తి, శక్తి శివుడు ఒకటే అని చెప్పడానికి అన్న జ్ఞానాన్ని ఆ మహానుభావుడు వైష్ణవాచార్యులు దర్శించారు. దర్శించి అప్పటి వరకు ఉన్నటువంటి తిరుపతి శక్తిపీఠం, బాలా త్రిపురసుందరి పీఠాన్ని, ఆ విగ్రహాన్ని శ్రీనివాసుడుగా, వెంకటేశ్వర స్వామిగా అలంకరించబడింది. ఎందుకు తెలుసా? శివుడు వేరు, శక్తి వేరు కాదు, శివుడే శక్తి, శక్తే శివుడు అని అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ఆ విగ్రహంలో దర్శించి విష్ణు రూపంగా, అంటే ఇచ్ఛాశక్తి శివుడైతే జ్ఞానశక్తి బాలా త్రిపురసుందరి అయితే క్రియాశక్తి ఈ కలియుగంలో అవసరం. క్రియాశక్తి ఈ కలియుగం అవసరం కనుక విష్ణు రూపంగా, క్రియాశక్తి రూపంగా వెంకటేశ్వర స్వామిని తీర్చిదిద్దాడు ఆయన. శంకుచక్రాలుగాను 3 నామాలు ఆయన పెట్టాడు. ఆయన ఈ సిద్ధాంతాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని దర్శించాడు ఆయన మహానుభావుడు. మీరేం దర్శిస్తున్నారు? శివుడు వేరు, శక్తి వేరు, విష్ణు వేరు, రాముడు వేరు, కృష్ణుడు వేరు, బాబా వేరు, ఆ స్వామి వేరు, ఈ స్వామి వేరు, ఆ గురువు వేరు, ఈ గురువు వేరు, ఆయన అది చెప్పాడు, ఇది చెప్పాడు అని ఇదే మనం, అదే ఆ మతం, ఇది ఈ మతము, ఇది నా మతము. ఏమిటిది ఈ గందరగోళం ఎందుకు? ఉన్నది ఒకటే జ్ఞానం శివుడు, ఇచ్ఛాశక్తి శివుడు, జ్ఞానశక్తి అమ్మ. ఈ 2 కలిసిందే అర్ధనారీశ్వరత్వం. విష్ణు పోషకుడు, పోషణ లేకుండా నీకేం దారి లేదు. అందుకని కలియుగ వైకుంఠంగా నిత్య కోటీశ్వరుడుగా 10 సంవత్సరాల క్రితం నిత్య కోటీశ్వరుడు అన్నారు. ఈ రోజుని నిత్య శతకోటీశ్వరుడు అయిపోయాడు కలియుగ దైవం. ఈ జ్ఞానం వల్లనే. ముగ్గురు లేరు, ఉన్నది ఒకటే బంగారం, మేలిం బంగారం. మేలిం బంగారం రాగి కలిసింది, అప్పుడు గట్టిగా తయారైంది. అది రెండో రకంగా మారింది, బంగారమే మారింది. దాన్ని ఆభరణాలుగా చేశారు, కిరీటంగా చేశారు, అరవంకీలుగా చేశారు, పట్టీలుగా చేశారు, వడ్లానంగా చేశారు, 7 వారాలు నగలుగా చేశారు, 7 కొండలు ఎక్కుతున్నాం. ఇదే సప్తస్వర యోగ రహస్యం. జ్ఞానాన్ని సంపాదించండి. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, త్యాగము, సర్వధర్మ సమన్వయము, స్వధర్మ రక్షణ, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి వర్ధిల్లుగాక అని తెలియజేస్తూ మద్గురువులు మాకు ఇచ్చినటువంటి స్వల్ప జ్ఞానాన్ని సర్వధర్మ సమన్వయంగా మీ అందరి ముందు ఆశీస్సులతో తెలియజేయడం జరిగింది. మీ అందరికీ నచ్చితే హృదయపూర్వకంగా స్వీకరించండి. మనందరం కూడా ఆత్మస్వరూపులం అని తెలియజేస్తూ అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి.